ఇంకా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మీకు అందరికి తెలిసినట్లుగా ఫ్రెండ్షిప్ డే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ తెలుగులో ఏమంటారో తెలియదు, స్నేహితుల దినోత్సవం సందర్భంలో మీకందరికీ శుభాకాంక్షలు. ఆమేన్. విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సంఘానికి నేను ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభు కూడా తన వారికి స్నేహితులను బిరుదు పెట్టాడు. ఆమేన్. తన వారిని స్నేహితులారా అని పిలిచాడు. అంతేకాదు సంఘము కూడా యేసు ప్రభుని స్నేహితుడా అని పిలిచింది. ఆ ఒక మాట చదువుకొని మన వాక్యంలోకి వెళ్దాం. పరమగీతాలు 5వ అధ్యాయం 16వ వాక్యం. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు, ఇతడే నా స్నేహితుడు. సంఘము తన ప్రియుడైన యేసు ప్రభుని వర్ణిస్తూ, బిరుదునిచ్చి ఘనపరుస్తూ, గౌరవిస్తూ, ఆరాధిస్తూ సంఘం చెప్పే ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన మాట ఏమిటంటే, ఇతడు కూడా నా స్నేహితుడు అని చెప్పగా, ఇతడే నా స్నేహితుడు, మై ఓన్లీ ఫ్రెండ్. అందరు చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. సంఘం అంటుంది, మై ఓన్లీ ఫ్రెండ్ జీసస్. నాకున్న ఒకే ఒక స్నేహితుడు నా ప్రభువు. ఆమేనంటారా గట్టిగా? కొంచెం గట్టిగా చప్పట్లతో దేవుని కనపరుస్తామా? హల్లెలూయా. ప్రపంచంలో మనకెందరో స్నేహితులు ఉన్నారు. అవసరానికి స్నేహం చేసేవారు, స్వార్థం కొరకు సేవ చేసేవారు, షాపింగ్ల కొరకు స్నేహం చేసేవారు, లాభాలు పొందటానికి స్నేహం చేసేవారు, తమ అక్కర్లన్నీ తీర్చుకోవటానికి స్నేహం చేసేవారు. స్నేహంలో ఏదో స్వార్థాన్ని ఆశించి స్నేహం చేసేవారే ఈ లోకంలో కనిపిస్తారు. కానీ నా ప్రభు తనకున్న సర్వస్వం మనకు అనుగ్రహించి, చివరికి తన ఆఖరి బొట్టు రక్తము కూడా మన కొరకు కార్చి, తన ప్రాణమే మన కొరకు సమర్పించి మనల్ని స్నేహించాడు, ప్రేమించాడు. చప్పట్లు కొడతామా ఒకసారి గట్టిగా? గట్టిగా కొడుతూ ప్రభుని కనపరుస్తారా? హల్లెలూయా హల్లెలూయా. లోకంలో 2 రకాల స్నేహాలు ఉన్నాయి. ఒకటి ఆత్మీయ స్నేహం, 2 లోక సంబంధమైన స్నేహం. ఈరోజు నాకు కొన్ని హెచ్చరిక మాటలు మీకు చెప్పాలని నేను ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు ప్రభు నా హృదయాన్ని సిద్ధపరిచాడు. ఆత్మీయ స్నేహం ప్రభుకు దగ్గరగా చేస్తుంది, లోక స్నేహం ప్రభుకి దూరం చేస్తుంది. ఆత్మీయ స్నేహంలో గద్దింపు ఉండవచ్చు, కానీ ఆ గద్దింపు మనకు మేలుగా మారుతుంది. లోక సంబంధమైన స్నేహం మనకు అనుకూలంగా ఉంటుంది, కానీ అది ప్రభుకు దూరం చేస్తుంది. బైబిల్లో ఒక స్నేహితుల సర్కిల్ ఉంది, ఫ్రెండ్స్ సర్కిల్. వారు కలుసుకున్నప్పుడంతా ఆత్మీయంగా మాట్లాడుకుంటారు, వారి ఆధ్యాత్మికమైన స్థితిని గురించి మాట్లాడుకుంటారు. వారున్నది ఒక పాప బానిసత్వపు లోకం, ప్రభుత్వం, దేశం. ఆ దేశంలో వారికి అనేక రకాల బంధకాలు ఉన్నాయి.
ఆ దేశంలో వారికి స్వేచ్ఛ లేదు. తమతో కూడా ఉన్న వారందరూ కూడా బానిసలుగా ఉన్న లోక సంబంధులుగా మారిపోయారు. ఎన్నో విషయాల్లో రాజీ పడ్డారు. వారు నేర్చుకున్న సత్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. వారు సంఘంలో ఉన్నప్పుడు ఏ ప్రతిష్ట నేర్చుకున్నారో ఆ ప్రతిష్టకు భిన్నంగా జీవిస్తున్నారు. ఎవరు? సొంత వారు, బంధువులు, దగ్గర నిలవైన వారు, వీరందరూ వ్యతిరేకంగా జీవిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న సర్కిల్, స్పిరిచువల్ సర్కిల్, ఆ సర్కిల్, ఆ ఫ్రెండ్స్ సర్కిల్ లోక సంబంధమైన కార్యాల దగ్గరకు రాకుండా, లౌకిక మనుషులతో ఎక్కువగా కలవకుండా వారు ఆత్మీయంగా రోజు రోజు ఎదుగుతున్నారు. వారి మాటలు ఎప్పుడు కూడా మనం ఎలా నిలబడదాం, మనం ఎలా కట్టబడదాం, ఈ బాబిలోన్ దేశంలో మనం ఎలా శోధన జయించాలి, పరిస్థితులు భిన్నంగా మారినప్పుడు ఎలా నిలబడాలి అని వారు మాట్లాడుకుంటూ ప్రభుతో కలిసి ప్రార్థన చేస్తూ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు. ఒకరోజు రానే వచ్చింది శోధన, మహాభయంకరమైన శోధన. సాధారణమైన శోధన కాదు, తమ ప్రాణాలు పోయే శోధన. ప్రాణాలు అర్పించవలసిన సమయం వచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వమే నిలదీసింది, ఈ విగ్రహానికి తల వంచుతారా, అగ్నిగుండంలో వేయబడతారా? మీకు మీ ప్రాణం ముఖ్యమా? ఒక్కసారి అలా దండం పెట్టడమే మీరు చేయగలిగితే మీ ప్రాణం తప్పించుకోగలరు అని రాజుగారే ఆ స్నేహితులను పిలిచి మాట్లాడాడు. అప్పుడు వారు ఇంతకాలం కలిసి మాట్లాడుకున్నారే, స్పిరిచువాలిటీని అభివృద్ధి చేసుకున్నారే, వారు ముగ్గురు కూడా కలిసి కట్టుగా మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఓ రాజా, ఓ రాజా, మా ఆత్మీయ జీవితాన్ని ప్రశ్నించటకు నువ్వెవడివి? వా, ఎవరి యొద్ద నిలబడ్డారో తెలుసా? గోల్డెన్ ఎంపైర్, ప్రపంచాన్ని స్వాధీనం చేసుకొని ప్రపంచాన్ని ఏలుతున్న మహా చక్రవర్తి ఎదుట నిలబడి ఈ ముగ్గురు భక్తులు యవనస్తులు చెప్పే మాట ఏమిటంటే, ఓ రాజా, మా ఆత్మీయ జీవితాన్ని కూర్చున్న లెక్క నీకు అప్పగించవలసిన అవసరం మాకు లేదు. ఏ పని చేయమన్నా చేస్తాం, మీ అధికారానికి లోబడతాం, ఎంత కష్టమైన అనుభవిస్తాం. కానీ మా దేవునికి సంబంధించిన విషయంలో నీతో రాజీ పడవలసిన అవసరం మాకు లేదు. ధైర్యంగా ప్రభు కొరకు నిలబడ్డారు, రాజునే ఎదిరించగలిగారు. మీతో అందరితో నేను చెప్పే మాట, మీ అధికారులు ఉన్నారు, మీ పైవారు ఉన్నారు, వారి కింద మీరు ఉన్నప్పుడు మీరు దేనికైనా లోపడాల్సిందే. కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసే విషయంలో వారు పురికొల్పినప్పుడు వారు ఎంత పెద్ద అధికారులైనా సరే వారికి లోబడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు లోబడుతున్నది మీ అధికారికి పైనున్న అధికారి దేవుని ప్రభుత్వానికి మీరు లోబడుతున్నారు. దానివల్ల మీ ఉద్యోగం పోయే ప్రమాదమైన, దానివల్ల మీకు అనేక నష్టాలు కలిగే ప్రమాదమైన రాజీ పడని వాడు నిజముగా ధన్యుడు. అలాంటి వాడు కొంత నష్టం కలిగిన తరువాత దేవుడు నిజముగా అతన్ని ఘనపరుస్తాడు. అదే జరిగింది యవనస్తుల జీవితంలో. వారు మాట్లాడుకుంటే ఆత్మీయంగా మాట్లాడుకుంటారు, పనికి మాలిన మాటలు మాట్లాడారు, పనికి మాలిన జోకులు వేసుకోరు, పనికి మాలిన మెసేజ్లు పెట్టారు, పనికి మాలిన చాటింగ్ చేయరు. దేవుడు చూస్తున్నాడు కనుక దేవునికి వ్యతిరేకంగా నేను ఏది మాట్లాడినా అది లెక్కలోకి వస్తుంది అన్న భయం వారిని ఆవరిస్తుంది.
ఒక దైవికమైన అగ్ని కంచెలో తమ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఆ సమయంలో రానే వచ్చింది పెద్ద శోధన. ఆ సమయంలో రాజీ పడక ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిన ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఇంతకాలం మనం ఏం ప్రార్థన చేశామో, ఎలా కలిసి ఉన్నామో, మన స్నేహం ఎంత ఆత్మీయమైందో రుజువుపరచుకోవాలరా. ప్రాణం పోయినా పర్వాలేదు, పొరపాటును నువ్వు భయపడవద్దు, నువ్వు రాజీ పడవద్దు, ఒక మెట్టు దిగవద్దు. మన ముగ్గురం అగ్నిలో పడి కాలిపోదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూసినలా ఆత్మీయ స్నేహంలో ఆ ఎంకరేజ్మెంట్. ఆత్మీయ స్నేహంలో దుష్టుని ఎదిరించటానికి కావలసిన సామర్థ్యం, సరుకు దేవుడు అనుగ్రహిస్తాడు. వాళ్ళ ముగ్గురు ధైర్యంగా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నారు. పైన మూత తీశారు. ఇంకా కొంచెం అలా నెడితే 7 అంతల వేడిమి గల అగ్నిగుండంలో పడిపోతారు. పడడమే ఆలస్యం, వాళ్ళు కింద రాలకముందే బూడిదైపోతారు. అంత తీక్షణమైన అగ్ని గుండంలో మండుతుంది. కానీ ఆ అగ్నికి వారు భయపడలేదు. కారణం, వారి స్నేహంలో వారు నేర్చుకున్న ఆత్మ సంబంధమైన సమర్పణ, ఆ ప్రతిష్ట, దానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రాణం కంటే ఎక్కువగా దేవుణ్ణి స్నేహించగలిగిన అద్భుత అభిషేకం పొందుకున్న యవనస్తులు వారు. ఆమేనని గట్టిగా చెప్పండి, గట్టిగా. అలాగే పడిపోయారు. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. పడిపోయారు. వారి స్నేహం ఎంత గొప్పదంటే, ఈ ముగ్గురు కలిసి ఎవరితో స్నేహం చేశారో ఆ నిజ స్నేహితుడు, విడువని దేవుడు, ఎడబాయిని దేవుడు, ఆ నిజమైన స్నేహితుడు అగ్నిగుండంలోకి దిగి వచ్చేసాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా. యేసయ్యా స్తోత్రం అనండి. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవనద కారణభూతుడు. ఆమేన్. సంతోషంగా గట్టిగా ఆమేన్, ఆమేన్. కారణభూతుడు అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఎరుగుతారా ఆ స్నేహితుణ్ణి? ఒప్పుకుంటారా? అతని పేరు గట్టిగా పాడతారా? అతడే యేసుడు అని అందరూ గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. రాగం అటు ఇటు అయినా పర్వాలేదు, మంచిగా పాడేటోళ్ళు చాలామంది ఉన్నారు కనుక పాడలేని వారి ఆ మిస్ ట్యూన్ అంతా కొట్టుకుపోతుంది. ఓకే. అతడే యేసుడు, అతడే యేసుడు. ఆమేన్, ఆమేన్. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన స్నేహంలో
వారు ప్రభుకి ఎక్కువ స్థానం ఇస్తారు కనుక ప్రభు వారి మధ్యలోకి దిగి వస్తాడు. ఆమేన్. దేవుడు మాట ఇచ్చాడు, భయభక్తులు గల వారు ఎక్కడ మాట్లాడుకుంటారో దేవుడు వారి మధ్యలో ఉంటాడట. ప్రైజ్ ది లార్డ్. ఒక గదిలో ఇద్దరే ఉన్నారనుకోండి, ముగ్గురే ఉన్నారనుకోండి. ఆ ముగ్గురు పనికిమాలిన కబురు కాకుండా, వాళ్ళ మీద వీళ్ళ మీద కబుర్లు కాకుండా ఏమై ఉండవచ్చు, అలా ఎందుకు జరిగిండవచ్చు, దాని మీద పెద్ద పిహెచ్డి చేయకుండా ఆ దొరికిన కొంత సమయం వారికి ఉన్న ఆధ్యాత్మికమైన స్థితి పెరగటానికి, వారి ఆత్మీయ జీవితాన్ని గురించి అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే బైబిల్ సెలవిస్తుంది, దేవుడు వారి మధ్యలోకి దిగి వస్తాడు. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. చెవులు కొరుకుంటూ ఉన్నారనుకోండి, స్తోత్రం. గుసగుసలాడుతున్నారనుకోండి, వాళ్ళని గురించి వీళ్ళని గురించి ఆయన ఈయనని గురించి మాట్లాడుతూ ఉన్నారనుకోండి, అక్కడ దేవుడు కాదు సైతాన్ దిగి వస్తాడు. సైతాన్ రావాలన్నా యేసయ్య రావాలన్నా యేసుని గురించి మాట్లాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హుషారుగా. పనికిమాలిన స్నేహము కూడా ఉంది, లోక స్నేహం. ఒకడున్నాడు, వాడు లేనిపోని చెత్త బ్యాచ్ని వేసుకున్నాడు, పనికిమాలిన బ్యాచ్. ఒక్కడికి క్రమం ఉండదు, ప్రతి వాడు ఇష్టానుసారంగా ప్రవర్తించే ఒక మూక. వారు ఏ కొంచెం కూడా పెద్దలకి మర్యాద ఇవ్వరు, తల్లిదండ్రులను సన్మానించే ఆ అనుభవం ఒక్కడిలో లేదు. టోటల్గా వేస్ట్ బ్యాచ్. వారితో కలిశాడు, వారితో తిరగడం ప్రారంభించాడు. ఇతడు ఎవరు అంటే భయభక్తులు గల కుటుంబంలో పెరిగిన వాడు, ఆధ్యాత్మికంగా వర్ధిల్లుచున్నవాడు. ఎప్పుడైతే పనికిమాలిన స్నేహం చేయడం ప్రారంభించాడో అతని మైండ్ సెట్ అంతా మారిపోవడం జరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా పనికిమాలిన అలవాట్లకి పాల్పడ్డాడు. రాత్రుల్లో లేటుగా రావడం ప్రారంభించాడు. ఎందుకు అలా చేస్తున్నావు, ఎక్కడికి పోయావరా అంటే నీకు చెప్పవలసిన అవసరం లేదు అంటాడు. తండ్రిని ఎదిరించే పొజిషన్కి వచ్చేసాడు. మనం 1000 రూపాయలు తీసుకెళ్ళినావు కదా, ఏం చేసావు? ఏదో చేశానులే డాడీ, నీకెందుకు అవన్నీ చెప్పాలనా అంటాడు. ఇక రాను ఆ పనికిమాలిన స్నేహితులతో కలిసి ఒక్కొక్క చెడ్డ అలవాటు నేర్చుకున్నాడు. ఒక్కొక్క అలవాటు. నెమ్మదిగా డ్రగ్స్కి లోపడ్డాడు. కోకెయిన్, బ్రౌన్ షుగర్, లేనిపోని డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. ఇక డ్రగ్స్ లేకపోతే బ్రతకలేని స్థితిలోకి వచ్చేసాడు. తనతో కూడా స్నేహితులు కూడా పట్రారా, డబ్బులు పట్రారా అని పీడిస్తూనే ఉంటారు. మొత్తం మీద అడిగినప్పుడంతా తెస్తా ఉంటాడు. వీళ్ళందరికీ బాస్ అయిపోయాడు, లీడర్ అయిపోయాడు, గ్యాంగ్ లీడర్. పనికిమాలిన కార్యక్రమాలు చేయడం ప్రారంభించాడు, పనికిమాలిన తిరుగుళ్ళు ప్రారంభించాడు. ఆ తర్వాత ఒక రోజున, ఎంతకాలం రా కొద్దిగా డబ్బులు తెస్తావు, మనం ఈ లోకల్లో ఉంటే ఇంతే, ఎక్కడైనా దూర ప్రాంతానికి వెళ్దాం, అక్కడ మంచి వ్యాపారం చేసి సెటిల్ అవుదాం, నీ పేరులో ఎంత డబ్బు ఉందో మొత్తం తెచ్చాయి అని పనికిమాలిన సలహాలు ఇచ్చి రెచ్చగొట్టారు. ఈ యవనస్తుడు తిన్న ఇంటికి వెళ్ళి, డాడీ నాకు రావాల్సిన వాటంతా ఎంత ఉందో మొత్తం తీసి ఇచ్చేసాయి, నాకు స్వేచ్ఛ కావాలి. ప్రతిదానికి నువ్వు అడ్డొస్తున్నావు, ప్రతిదానికి నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు, కొంచెం ఆలస్యం అయితే ప్రశ్నిస్తావు. నాకు ఇంట్లో ఉండబోద్దు అవట్లేదు, నాకు అసలు ఇల్లు వద్దు, నాకేమొద్దు, నేను బయటికి వెళ్ళిపోతాను, నా వాట నాకు ఇచ్చేయి.
తండ్రి కంట నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నాడు, కుమిలి కుమిలి గుండెలు బాదుకుంటున్నాడు. ఏమైపోయిందిరా నీకు, ఎందుకు అలా చేస్తున్నా? లేదు డాడీ, నా డబ్బులు నాకు ఇచ్చేసాయి. బలవంతంగా మొత్తం తీసేసుకొని స్నేహితులందరితో కలిసి సరదాగా వెళ్ళిపోయాడు. ఎక్కడికో వెళ్ళారు. వ్యాపారం ప్రారంభిస్తాం అనుకున్నాం కదరా, ఉండరా అప్పుడే ఏంటి, కొన్ని రోజులు జల్సా చేద్దామన్నారు. వాళ్ళ చెడు వ్యసనాలు ఎక్కువైపోయాయి. రోజులు గడిచాయి, తెచ్చిన డబ్బులు కరిగిపోయాయి, ఆరోగ్యం క్షీణించిపోతుంది. నెమ్మదిగా ఒకడొకడు జారుకోవడం ప్రారంభించాడు. చివరికి ఇతని దగ్గర డబ్బులు అయిపోయేసరికి ఒక్కడు మిగలలేదు. అందరూ వదిలిపెట్టి నడి సముద్రాన్ని ముంచిపోయారు. ఇదే లోక స్నేహం. ఇచ్చినంతసేపు నీ చుట్టూ తిరుగుతారు. లేదు అనే మాట ఎప్పుడైతే నీ నోట వచ్చిందో నీ ముఖం కూడా చూడాలి. లోకానికి లాభం కావాలి, దాని పేరే స్నేహం. ఇది తెలియక కొంతమంది దేవుని బిడ్డలు జల్సాగా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, గ్రేట్గా ఫీల్ అవుతారు. ఈ యవనస్తుడు అన్నీ పోగొట్టుకున్నాడు. ఆరోగ్యం నెమ్మదిగా దెబ్బతింటా ఉంది. చివరికి తినటానికి తిండి లేక ఆకలితో అలమటిస్తూ ఎవరైనా ఒక ముద్ద అన్నం పెడతారా అని ఇల్లు వెతుకుతున్నాడు. ఎక్కడైనా హోటల్లో పనిచేస్తే గిన్నెలు తోమితే మిగిలిన అన్నం ఏదైనా కొంచెం పెడతారా అని ఆశతో ఉద్యోగం కొరకు వెతుకుతున్నాడు. ఒక్కడు చేర్చుకోవట్లేదు. లాస్ట్లో ఒకడు అన్నాడు, అబ్బాయి మా ఇంట్లో కొన్ని పందులు ఉన్నాయి, అవి మేపుకో, నీకు స్పెషల్ ఫుడ్ పెట్టను, జీతం కూడా నేను ఇవ్వలేను, ఆ పందులకు పొట్టు పెడతాను, ఆ పొట్టు కొంచెం మిగిలించుకొని నువ్వు తిను. పందులు ఒక పక్కన తింటాయి, నువ్వు ఒక పక్కన తిను. బ్రతకాలనేది ఇది ఒకటే ఆప్షన్. వింటున్నారా? లోక స్నేహం ఒక మనిషిని ఎంత దిగజార్చిందో చూసారా? ఎంత హీనమైన స్థితికి దిగజార్చిందో చూసారా? బైబిల్ సెలవిస్తుంది, చివరికి గత్యంతరము లేక కనీసం ఆ పొట్టునైనా తిని కడుపు నింపుకుందాం అనుకున్నాడు. పందులు నెట్టేసి పందులు తినేస్తున్నాయి. ఒకరోజు కూర్చొని ఆలోచిస్తున్నాడు, నేను ఇలా పాడైపోవటానికి కారణం ఏంటి? తండ్రి ఇంట్లో సుకుమారంగా జీవించిన నేను, తండ్రికి ముద్దు బిడ్డగా ఉన్న నేను, ఇంతటి ఘోరమైన పరిస్థితులు దిగజారిపోవటానికి కారణం ఏంటి? పనికి మాలిన స్నేహితులు. ఈరోజు నేను సంఘాన్ని, యవనస్తులందరినీ హెచ్చరిస్తున్నాను, మీరు ఎవరితో స్నేహం చేయాలి? మీ స్నేహితుల పరిధి ఎంతవరకు? ఎవరితో ఎంతవరకు మనం ఉండాలి? హద్దు దాటితే జరిగే ప్రమాదం ఇంతంత కాదు. మీరు ఆత్మీయులైనా, ఈ మధ్య వస్తున్న దేవుని బిడ్డలైనా, ప్రతి వారికి ఒక హద్దు ఉంటుంది. అందరికీ స్నేహితులు ఉన్నారు, అవసరమే స్నేహితులు. కానీ ఎవరితో దుష్మని, విరోధంగా ఉండవద్దు, ఎవరితో ముఖం చాటించవద్దు, అందరితో స్నేహంగా ఉండండి. డోంట్ మింగిల్ విత్ దెమ్. వారితో కలిసిపోకండి. హాయ్ అంటే హాయ్, తర్వాత బాయ్. ఎంతవరకు ఉంటామో అంతవరకే ఉండడం వలన నీకు క్షేమం. పక్కింటి వాళ్ళతో కూడా అదే పరిస్థితి. ఎక్కువ తల్లులు చేసే పనులు ఇవి. అయ్యగారు ఉద్యోగం పోయిన వెంటనే ఈ అమ్మలు పక్కింట్లో కూర్చుంటారు. ఈ పక్కింట్లో వాళ్ళు టీవీ పెట్టుకుంటే వాళ్ళు కూర్చుంటూ లేనిపోని ముచ్చట్లు పెడుతూ సమయాన్ని గడుపుతూ ఉంటారు. మీకు తెలుసా, ఆ అన్యులు, లోక సంబంధులు, రక్షణ లేని వాళ్ళు
ఏవో మాట్లాడుతూ ఉంటే ఆ టాపిక్లో మీ ఆత్మీయ జీవితం తెలియకుండానే క్షీణించిపోతుంది. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది అని బైబిల్ సెలవిస్తుంది. దోషం. పక్కింటి వాళ్ళతో బాగుండాలి, మంచిగా ఉండాలి. వారు ఏ మతమైనా ఏ కులమైనా వాళ్ళతో మంచిగా ఉండాలి, కానీ సమయాన్ని ఎక్కువ గడపవద్దు. అందుకే ఈ రోజున ఒక ముఖ్యమైన విషయం, మన స్నేహం ఎలా ఉండాలి, ఒక స్నేహితుని లక్షణాలు ఎలాంటిది, ఇవన్నీ దేవుడు తేటగా చూపించటానికి అసలు యేసు ప్రభు ఒక స్నేహితుడిగా మన మధ్యలో దిగి వచ్చాడు. ఒక స్నేహితుల్లా మనతో పరిచయం అవుతున్నాడు. ఆయన అంటాడు, ఐఎమ్ యువర్ ఫ్రెండ్, విల్ యూ బీ మై ఫ్రెండ్? ప్రైజ్ ది లార్డ్. చేతులు ఎత్తండి. నా ప్రభు అంటాడు, నేను మీ స్నేహితుని, మీరు నాతో స్నేహం చేస్తారా? ఏమంటారు మీరు? చెప్పండి గట్టిగా. చేస్తారా? నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. ఆమేన్. యేసు ప్రభులో స్నేహితుని యొక్క 7 లక్షణాలు, ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ఫ్రెండ్, 7-fold క్వాలిటీస్. ఒక స్నేహితుడు ఎలాంటి వాడై ఉండాలి, ఒక స్నేహితుని లక్షణాలు ఎలా ఉండాలి. ఎవరితో పడితే వాళ్ళ చేతులు కలిపేస్తే నువ్వు ఆత్మీయంగా నష్టపోతావు. ఎవరితో పడితే వారితో నువ్వు మాటలు కలిపితే నువ్వు ఆత్మీయంగా రోజు రోజు క్షీణించిపోతావు, నీకు తెలియకుండా. సో ఒక స్నేహితునిగా ప్రొసీడ్ కాకముందే అతడు ఎవరు, ఎలాంటి వాడు, అతని పండు రుచిగా ఉందా, చేదుగా ఉందా, ఇతనితో స్నేహం చేస్తే మనం బాగుంటామా, పాడైపోతామా. చాలామంది వారి చరిత్ర చెప్తున్న సత్యాలు ఏమిటంటే, ఒక మాటలో చెప్పాలంటే మంచి పండ్లు ఒక కుళ్ళిన పండు మధ్యలో ఉన్నందువలన ఆ మంచి పండ్లన్నీ కూడా ఒక్క కుళ్ళిన పండు వలన పాడైపోయింది. ఒక్క కుళ్ళిన పండు వలన. సో బీ కేర్ఫుల్. ఈరోజు నా స్నేహితుల దినాన్ని పురస్కరిస్తూ మిమ్మల్ని ఒక ప్రక్కన ప్రభుకు దగ్గర చేరుస్తూ, మరో ప్రక్కన హెచ్చరిస్తూ, మొత్తం మీద మనమందరం యేసయ్యని నిజ స్నేహితునిగా కలిగి ఆయనకు ఒక బహుమానం ఈ రోజున ఇవ్వవలసి ఉంది. ఆమేనండి. ఈరోజు సాధారణంగా ఫ్రెండ్షిప్ గిఫ్ట్స్ ఇవ్వడం వాడుక. మీరు చూడండి, కొంతమంది బైబిల్లో బుక్లో ఇప్పుడు గిఫ్ట్లు ఉంటాయి. స్తోత్రం. ఎవరికి ఏం గిఫ్ట్ ఇద్దామా అని. ఫ్రెండ్షిప్ గిఫ్ట్, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. ఈ రోజున మనమందరం మన నిజ స్నేహితుడిని యేసయ్యకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాం. అందరూ ఆమేనన్నారా? ఇంకొంచెం గట్టిగా. సో నువ్వు ఇవ్వవలసిన గిఫ్ట్, ఒక స్నేహితుడిగా నేను ఏం ఆశిస్తున్నాడు, నేను స్నేహితుడా అని పిలవటానికి ప్రభు మనసులో ఉన్న ఆలోచన. నేను మిమ్మల్ని దాసునిగా పిలవట్లేదు, నేను మిమ్మల్ని స్నేహితునిగా పిలుస్తున్నాను. ఎందుకు పిలుస్తున్నావు స్నేహితుడిగా? నువ్వు స్నేహితుడిగా వస్తే, నాతో ఫ్రెండ్షిప్ చేస్తే, ఒక స్నేహితునికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా నా దగ్గర నువ్వు పంచుకోవాలి అని ఆశిస్తూ ఒక స్నేహితునిగా ప్రభు మళ్ళీ పిలుస్తున్నాడు. సో ఒక స్నేహితునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో
7 విషయాలు నేను చెప్తాను, త్వరగా రాయగలిగిన వారు రాసుకోండి. మొదటి విషయం, స్నేహితునికి ఉండవలసిన మొదటి లక్షణం, ఎన్నడూ విడువని వాడు. ఎన్నడూ విడువని వాడు. 2, ఎప్పుడు దగ్గర ఉండువాడు. ఎప్పుడు దగ్గర ఉండువాడు. 3, అన్ని పరిస్థితులలో మనలను సరిగ్గా అర్థం చేసుకునేవాడు. అన్ని పరిస్థితులలో మనలను సరిగ్గా అర్థం చేసుకునేవాడు. 4, ఏదడిగినా ఇవ్వగలిగిన వాడు స్నేహితుడు. ఏదడిగినా ఇవ్వగలిగిన వాడు, ధారాళ హృదయం కలిగిన వాడు. 5, స్నేహితుడు బాధ్యత కలిగిన వాడు. బాధ్యత కలిగిన వాడు. స్నేహం చేశాడంటే కేవలం ఆయనతో ఏదో లావాదేవీలు పుచ్చుకోవడం కాదు, ఆ స్నేహితుని మీద ఒక భారం, ఒక బాధ్యత కలిగి ఉండువాడే నిజ స్నేహితుడు. 6వదిగా, చెప్పిందంతా చేయువాడు. చెప్పిందంతా చేయువాడు. 7వదిగా, ఎంత వెలైనా చెల్లించగలిగిన వాడు నిజ స్నేహితుడు. ఇప్పుడు అందరూ చేతులు పైకి తీసే బిగ్గరగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు చెప్పండి. నంబర్ 1, ఎన్నడూ విడువని వాడు. 2, ఎప్పుడు దగ్గర ఉండువాడు. నంబర్ 3, అన్ని పరిస్థితుల్లో మనలను సరిగ్గా అర్థం చేసుకునేవాడు. నంబర్ 4, ఏది అడిగినా ఇవ్వగలిగిన వాడు. నంబర్ 5, బాధ్యత గలవాడు. నంబర్ 6, చెప్పిందంతా చేయువాడు. నంబర్ 7, ఎంత వెలైనా ఇవ్వగలిగిన వాడు. ఒకసారి చప్పట్లు కొడతారా గట్టిగా? ఈ అనుభవాలన్నీ కూడా మనం ప్రభులో చూడగలం. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఒక స్నేహితుడు మరో స్నేహితుడి మధ్యలో సంబంధం ఏర్పడ్డప్పుడు ఆ స్నేహితుని వల్ల ఈ స్నేహితుడు ఉండాలని ఆశిస్తాడు. టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్, దెన్ విల్ ఐ టెల్ యూ హూ యు ఆర్. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తాను. అంటే నువ్వు ఎలా ఉన్నావు అంటే నీ స్నేహితుని వలే ఉన్నావు. ఇప్పుడు మనకున్న తీవ్రమైన కోరిక ఏమిటంటే మన నిజ స్నేహితుడైన యేసు ప్రభులా మనమందరం ఉండాలి. ఆమేన్. యేసు ప్రభు లక్షణాల్లో ప్రధానమైనది ఏంటో తెలుసా? ఎన్నడూ విడువని వాడు. మంచిగా చెప్పండి ఆమేన్. అందరూ చేతులెత్తి చెప్పండి. మంచిగా చెప్పాలి. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. విడువడు ఎడబాయడు అని యెహోవా సెలవిచ్చెను. విడువడు ఎడబాయడు అని యెహోవా సెలవిచ్చెను. మనసా వెరువకే యేసే నిన్ను నడుపును. మనసా వెరువకే యేసే నిన్ను నడుపును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. మొదటి విషయం, సామెతల పుస్తకం 17వ అధ్యాయం 17వ వాక్యం. సామెతల పుస్తకం 17:17.
నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఎన్నడూ విడువడు. ఎప్పుడు విడువని వాడు నిజమైన స్నేహితుడు. ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా వాటితో స్నేహం ముడిపడదు. నిజ స్నేహితుడైన యేసయ్య నిన్ను ఏనాడు విడవలేదు, ఎడబాయలేదు. నువ్వు బలహీనమైన పరిస్థితుల్లో కూడా, ప్రభుని వదిలిన సందర్భాల్లో కూడా, ప్రభుని దుఃఖపరిచిన సందర్భాల్లో కూడా, ప్రభుని కాదని దూరంగా వెళ్ళిన సందర్భాల్లో కూడా, ప్రభు నామమునకు అవమానకరంగా జీవించిన సందర్భాల్లో కూడా, ప్రభుకి ఇవ్వకుండా వేధించిన సందర్భాల్లో కూడా ఆయనకున్న ఒకే లక్షణం, నిన్ను ఎన్నడూ విడువని అనుభవము. అందరూ ఆమేనని చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అది యేసయ్య స్వభావం, అది నిజ స్నేహితుని స్వభావం. ఒకసారి ఆలోచించేయండి. నిజంగా ఆ స్నేహితుడు ఒక్కసారి పట్టుకున్నాడంటే ఆ పట్టు ఊడుం పట్టు. నువ్వు వదిలినా నిన్ను ఏనాడు వదలని దేవుడు ఆయన. నిన్ను ఎడబాయడు, నిన్ను పట్టుకుంటాడు, నిన్ను ఎత్తుకుంటాడు, నిన్ను హత్తుకుంటాడు, కౌగిట్లో పెట్టుకుంటాడు, నిన్ను మోస్తాడు, నిన్ను చంకన పెట్టుకుంటాడు. ఇవన్నిటికీ ఒకటే భావం, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్నడూ విడువని దేవుడా, ఎప్పుడు నీతో ఉంటాడు. ఈ మాట మీ మనసులో సువర్ణ అక్షరాలు రాసేసుకోవాలి. ఎందుకంటే మీతో ఉన్నవారు మేము విడిచిపెడతారు. అనుకూలం ఉన్నంత వరకు చేయి పట్టుకున్నట్లుగా కనిపిస్తారు, ప్రతికూలం వస్తే విడిచిపెట్టేస్తారు. మీకందరూ తెలిసినట్లుగా ఒక కథ. ఇద్దరు స్నేహితులు అడవికి వెళ్ళారు. స్తోత్రం. బాయ్ బాయ్ అనుకున్నారు, చేయి వేసుకున్నారు. చచ్చిన ఇలాగే సావాలరా అనుకున్నారు. చచ్చిపోయినప్పుడు కూడా ఇలాగే ఉండాలరా, చేయి పట్టుకునే ఉండాలిరా, ప్రపంచం తెలుసుకోవాలరా, క్యా దోస్తైరి అనుకోవాలరా అని అనుకున్నారు. నిబంధనలు చేసుకున్నారు. అడిగి వెళ్ళారు. సడన్లో ఎలుగుబంటి వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకనికి చెట్టు ఎక్కడం వచ్చు, ఒకనికి రాదు. వచ్చిన వాడు గబగబ ఎక్కేశాడు. స్నేహితుని సంగతి పక్కన పెట్టేశాడు. ఒరే, ఇప్పుడే కదరా నిబంధన చేశావు, చచ్చిన బ్రతికినా కలిసి ఉంటామన్నావు కదరా, అది తర్వాత బాయ్ నాకు భయం అయింది, ఎక్కేశాడు. వీడు ఎక్కే ప్రయత్నం చేస్తాడు, ఇతని వల్ల కావట్లేదు. ఎలుగుబంటి రాణి దగ్గరకు వచ్చేసింది. అప్పుడు చిన్నప్పుడు టీచర్ చెప్పిన సంగతి గుర్తుకొచ్చి టక్కని పడిపోయాడు, ఊపిరి బిగబట్టాడు. ఆ ఎలుగుబంటి వచ్చి వాసన చూస్తుంది. ఎలుగుబంటిలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే శవాన్ని తినదు, బ్రతికుంటేనే తింటుంది. ఎప్పుడైనా ఎలుగుబంటి ఎదురైతే గుర్తుపెట్టుకోండి, ఎల్లకిత్తలు పడుకొని ఊపిరి ఆడకుండా అలాగే మొస గట్టిగా పట్టుకోండి. అది ఎంతసేపు ఉంటుందో అంతసేపు మీరు ఊపిరి పట్టుకోవాలి, లేకపోతే ఊపిరి కలిసిపోయినట్టే. వాడు అలాగే గట్టిగా పట్టుకొని ఉన్నాడు. అది వాసన చూసి 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 వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి వీడు హడావిడిగా పరిగెత్తుకుని వచ్చి, రే నేను ఎలాగైనా కాపాడాలనుకున్నాను రా, మిస్ అయిపోయిందిరా, ఏమనుకోకరా అని బ్రతిమాలుకుంటాడు. సర్లేరా, అందరంతేలేరా అని వీడు సనుగుతా ఉన్నాడు. అంతలో వాడు అన్నాడు, ఆ ఎలుగుబంటి వచ్చి నీతో ఏదో మాట్లాడింది కదరా అన్నాడు. నీ దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడింది, ఏం మాట్లాడిందిరా? నేను చెప్పను రా బాబు, లేదు చెప్పరా ప్లీజ్. అది నీతో ఏదో మాట్లాడిందిరా, ఏం మాట్లాడింది అంటే వీడు అంటాడు, ఇలాంటి పనికి మాలంతా ఇంకొక మా స్నేహం చేయొద్దు అన్నది అన్నాడు. స్తోత్రం. ఇలాంటి పనికి మాలోడితో ఇంకొకసారి స్నేహం చేయకు, కట్ చేసేయి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో అలాంటిది స్నేహాలు. అయితే ఒక విషయం, నిజ స్నేహితుడు ఎన్నడూ విడువని వాడు.
అన్ని పరిస్థితులలో నీతో ఉండువాడు. కష్టకాలంలో నీతో ఉంటాడు, సంతోషంలో నీతో ఉంటాడు, దుఃఖంలో నీతో ఉంటాడు. అన్ని వేళల్లో నీతో ఉండు దేవుడు, ఏకైక దేవుడు, నిజ స్నేహితుడు. ఆయన పేరు యేసయ్యా. స్తోత్రం. ఒక యవనస్తుడు అడవిలోకి వెళ్తున్నాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇసుక ఎడారిలో అలసిపోయాడు. ఎవరైనా ఉంటే తోడుంటే బాగుండు అనుకున్నాడు. అంతలో ఆ యవనస్తుడు చూస్తూ ఉండగా ఇద్దరి మనుషుల అడుగు జాడలు, ఫుట్ ప్రింట్స్ కనిపించాయి. కనిపించేసరికి చాలా ధైర్యం వచ్చేసింది. నా ప్రభు నాతో ఉన్నాడు, ఈ అరణ్యంలో కూడా ప్రభు నాతో ఉన్నాడు అని కలలో తన ఊహని ఈ విధంగా అనుకుంటూ ఉన్నాడు. నేను ఇంత అరణ్యంలో ఉన్నా నా ప్రభు నాతో ఉన్నాడు అని సంతోషంగా సంబరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. అంతలో కొంచెం కఠినమైన పరిస్థితి వచ్చింది. అడవి మృగాలు తిరిగే సంచరించే ప్రాంతం వచ్చింది. అడుగడుగున భయం బుగులేసింది. అప్పుడు చూస్తే ఒక్క మనిషి అడిగే కనిపించింది. ఇంతవరకు ఇద్దరు మనుషుల అడుగు కనిపిస్తే ప్రభు నాతో ఉన్నాడు, నేను ప్రభు కలిసి నడుస్తున్నామని సంతోషించాడు. ఇప్పుడు ఒక్క అడుగే కుమిలిపోతూ, ప్రభా అనుకూలంలో ఉన్నావు, ప్రతికూలం వచ్చేసరికి వదిలిపోయావా అని ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు ప్రభు వివరణ ఇస్తాడు. బిడ్డ, బాధపడకు, నీ కనబడుతున్న ఒకే అడుగు అది నీది కాదు, అది నాది. చప్పలు కొడతారా గట్టిగా? అంటే ఎక్కడున్నాడో తెలుసా? తన చంకన ఉన్నాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అందరు చేతులు ఎత్తి ఆ చేతులు అల్లాడిస్తూ యేసయ్యా స్తోత్రం అంటారా? యేసయ్యా స్తోత్రం. విడువని దేవుడు. అందరూ ఆ మాట అనండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. అదే నీ పట్ల ఆయన కోరుతున్నాడు. నేను నిన్ను విడిచిపెట్టలేదు. ఈవెన్ సిలువ మోసే సమయంలో కూడా ఘోరమైన కోడా దెబ్బలు జొల్లుమని నా వీపున వీస్తున్న సమయంలో కూడా నిన్ను వదిలిపెట్టలేదు. నీవే ఆ సిలువ. హత్తుకున్నాను, నేను ఎత్తుకున్నాను. నా కష్టకాలంలో ఘోరమైన శ్రమలలో కూడా నిన్ను వదిలిపెట్టలేదు. నా ఎదుట ఉన్న ఆనందం కొరకు, అనగా నీ కొరకు ఈ సిలువ, ఈ శ్రమ, ఈ పిడిగుద్దులు, ఈ హేళన, ఈ అపహాస్యం, ఈ నిందలు, అవమానాలు, కొడ దెబ్బలు, ఈ మేకులు, ఇవన్నీ కూడా నీ కొరకు భరించాను. నిన్ను విడువలేదు, నేను హత్తుకొని ఉన్నాను. ఇప్పుడు బదులుగా ప్రభాసిస్తున్నాడు. నేను నిన్ను ఎలా గట్టిగా పట్టుకొని ఉన్నానో, ఎలాగో నేను విడిచిపెట్టలేదో, నీవు కూడా నా కుమారుడా, నా స్నేహితుడా, అన్ని పరిస్థితుల్లో నన్ను గట్టిగా పట్టుకొని ఉండగలవా? యేసయ్య స్తోత్రం చెప్తారా? చెప్తారా గట్టిగా? ఇక్కడే మనం చాలామంది తప్పిపోతున్నాం. చాలామంది అనుకూలంలో బాగా స్తుతిస్తాం, ప్రభుని మహిమపరుస్తాం. కానీ ప్రతికూల సమయం వచ్చినప్పుడు అనుకూలంలో ఎలాగూ ప్రభుని ఆర్భాటంగా గణపరచామో ప్రతికూలంలో అలా గణపరచలేకపోతున్నాం. అంటే మన స్నేహం లాభాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ స్నేహాన్ని లాభ నష్టాలకు పోల్చకుండా, సంబంధించకుండా, నా స్నేహం ప్రభుతో, ఆ ఒక్క పాయింట్ని మనసులో గట్టిగా రాసేసుకుంటే, యోబు చెప్పినట్లుగా దేవుడిచ్చాడు స్తోత్రం. చెప్పండి చెప్పండి, అందరూ చెప్పండి. దేవుడు తీసుకున్నాడు స్తోత్రం. ఎలా చెప్పగలిగావు యోబు ఆ మాట అంటే, నా స్నేహం దేవునితో, ఆయన ఇచ్చిన వాటితో కాదు, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు కాదు నాకు ముఖ్యం.
సకల ఆశీర్వాదానికి కారకుడైన దేవుడు నాకు ముఖ్యం. సో ఆయనకున్న ఈ సంబంధాన్ని కాపాడుకోవటానికి ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ పోయినా పర్వాలేదు, ఆయనతో నేను ఎప్పుడు గట్టిగా పట్టుకొని ఉంటాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ నిజ స్నేహితుని భావాన్ని తెలిపే కొంతమంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయించాడు. ఎగ్జాంపులరీ లైఫ్ ఫర్ ఎన్ ట్రూ ఫ్రెండ్షిప్. నిజ స్నేహానికి ఆనవాలుగా గుర్తుగా కొంతమంది భక్తులు వారి స్నేహం కొరకు ఎంత ప్రయాసపడ్డారో, ఆ స్నేహాన్ని ఎలా కాపాడుకున్నారో కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు దేవుడు. ఎందుకంటే రాబోయే తరంలో యేసయ్య సంఘం ఒక స్నేహ భావంతో గట్టిగా హత్తుకొని పట్టుకొని చివరి వరకు మనం కొనసాగవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆ మనసును గుర్తు పెట్టుకొని దేవుడు కొంతమంది స్నేహ భావం కలిగిన వారిని కొంత ముందు మనకంటే ముందుగా చరిత్రలో దేవుడు పెట్టాడు. వాటిని మీకు టూకీగా పరిచయం చేస్తాను. టూకీగా చూడండి, శామ్యూయల్ 2వ పుస్తకం, శామ్యూయల్ 2వ పుస్తకం. వాళ్ళు చెప్పే డైలాగులు మాత్రం చదివి ముందుకెళ్దాం. 15వ అధ్యాయం 19 నుండి 22 వాక్యాలు చదవగా విందాం. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? మాతో కూడా నువ్వెందుకు వస్తావయ్యా? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీవు ఎక్కడికి పోదుమో తెలియక ఉన్న మాతో కూడా ఎక్కడికి పోతామో మాకే తెలియదయ్యా. మాతో నీకెందుకు ఈ తిరుగులాట? ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరును తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు నా ఏలిన వాడవును రాజునగు నీ జీవము తోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజునగు నీ ఉందువో, ఏ స్థలమందు నీవు ఉంటావో ఆ స్థలమందే నీ దాసుడైన నేను ఉందునని, ఆ స్థలములో నీ దాసుడైన నేను ఖచ్చితంగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్పిన కాస్ట్లీ మాట మీరందరూ కలిసి రిపీట్ చేయాలని కోరుతున్నాను. తెలిసిన మాటలే, సందర్భం కనుక గుర్తు చేస్తున్నాను. ఈ రోజున మన ప్రభు, దావీదంటే మన ప్రభుతో మనం చెప్పవలసిన మాట. నీకు స్కాలర్షిప్ ఉంటుంది, నువ్వు పోవచ్చు అని లోకస్తులు చెప్తారు. క్రైస్తవుడు కాదు కానీ మంచి సంబంధమే, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, పోవచ్చు అని తల్లిదండ్రులు చెప్తారేమో. ఇలాంటి పరిస్థితులు మీ జీవితంలో ఏర్పడినప్పుడు దేవుని చిత్తము కాని ప్రదేశంలో అడుగు పెట్టే సమయం, సందర్భం, మీకు ప్రోత్సాహం కలిగించే ఆ సమయం వచ్చినప్పుడు మీరందరూ కలిసి కట్టుగా చెప్పవలసిన మాట. అందరూ చేతులు పైకెత్తుతారా? అందరూ చేతులు పైకెత్తండి. ఆ ఇత్తయి చెప్పిన ఒక్క మాట చదవండి, అందరూ రిపీట్ చేస్తాం. నేను చచ్చినను బ్రతికినను. ఆ మాట అందరూ చెప్పండి గట్టిగా. ఎస్. యెహోవా జీవము తోడు నా ఏలిన వాడవును రాజువనగు నీ జీవము తోడు, నా ఏలిన వాడవగు నీతో ఏ స్థలమందు నా ఏలిన వాడవు రాజువనగు నీ ఉందువో, ఏ స్థలములో నువ్వు ఉంటావో ఆ స్థలములోనే నేను ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట ఏమిటంటే మన ప్రభు ఎక్కడికి నడిపిస్తాడో మనం అక్కడ ఉండాలి. ఆమేన్. నేను ఎక్కడ పెట్టాడో అక్కడే ఉండాలి. ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఆనందంగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే, ఏలిన వాడవైన యేసయ్య
నేను పొరపాటున నిన్ను వదిలిపెట్టి నేను పోనయ్యా. స్తోత్ర. రాజభవనం ఎదురు చూస్తుంది. రాజభవనం అంటే సుఖం, సౌఖ్యం. ఆ ఇట ఎదుట 2 ఆప్షన్స్: సుఖ సౌఖ్యాలు, నిండిన రాజగృహం, ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితుల్లో తిరుగులాడుతున్న అరణ్య ప్రదేశం, అడవి మృగాలు, దొంగలు, శత్రువుల చేత భయకంపితులైన ఆ సమూహంతో గడిపే జీవితం. ఒకటి సుఖ సౌఖ్యాలు, 2 శ్రమలు, బాధలు, హింసలు. ఏది కావాలి ఇత్తయి నీకు అంటే అతడు అంటాడు, నువ్వు ఎక్కడ ఉంటావు నేను అక్కడే ఉంటాను. నువ్వు రాజభవనంలో ఉంటే నేను రాజభవనంలో ఉంటాను, నువ్వు అరణ్యంలో ఉంటే నేను అరణ్యంలో ఉంటాను. పాఠం ఒకటే, నా ప్రభు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. అందరూ ఆమేనన్నారా? హల్లెలూయా. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే, సౌఖ్యము కంటే దావీదుని ఎక్కువ ప్రేమించాడు. అది పాఠం. సౌఖ్యము కంటే దావీదుని ఎక్కువ ప్రేమించాడు. మేఘా ఆఫర్ వచ్చింది సౌఖ్యాలు, కానీ కాలదన్నాడు. నాకు అక్కర్లేదు, నాకు దావీదే కావాలి. ఈ రోజున మనందరం చెప్పాల్సిన స్థితి ఏమిటంటే, సుఖ సౌఖ్యాల కంటే ఎక్కువగా నేను నా ప్రభుని ప్రేమిస్తాను. మనసారా తీర్మానం చేసి ఒప్పుకోగలరా? అందరూ చేతులెత్తి ఆమేన్ అనండి. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి ఇది. ఒకరోజు ఏలియా అంటాడు ఎలీషాతో, ఇక్కడే ఉండయ్యా, నీకు పదవి ఇస్తాను, నీకు మంచి ఫ్యూచర్ ఇస్తాను, నీకు బైబిల్ కాలేజ్ ఇస్తాను, బ్రాంచ్ ఇస్తాను, పేరు ఇస్తాను, నా వారసత్వానికి నియమిస్తాను, అన్నీ నీదే, ఇక్కడే ఉండు అంటే ఆనాడు ఎలీషా ఏమన్నాడో చదవగా విందామా? రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 2వ వాక్యం. ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో నేను. ఎలీషా, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు, యెహోవా జీవము తోడు నీ జీవం తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా, నేను నిన్ను విడువను, నేను నిన్ను విడువను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలీషా అంటాడు, నాకు కుర్చీ ముఖ్యం కాదు, నాకు స్థానం ముఖ్యం కాదు, పదవి ముఖ్యం కాదు, పదవి కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అందరూ ఆమేనంటారా? ఒకవేళ మీ లైఫ్లో, మీ జీవితంలో పదవియే అడ్డుగా వస్తే, యేసయ్య కొరకు పదవిని పక్కన పెట్టగలరా? ఒకసారి ఆలోచన చేయండి. నీ ఆత్మీయ జీవితాన్ని డైవర్ట్ చేసే కుర్చీలు మీకు అడ్డుగా వస్తే, ఎదురుగా వస్తే, మీరు ఆఫర్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఒక సేవకునిగా సంఘాన్ని హెచ్చరిస్తూ నేను చెప్తున్న మాట ఏమిటంటే, యేసు ప్రభు కంటే ఈ లోకం మనకి ఏ పెద్ద కుర్చీ అక్కర్లేదు. పెద్ద కుర్చీ అంటే అది రాజకీయ కుర్చీయే కావచ్చు, పెద్దరికాల కుర్చీ కావచ్చు, ఇంకే కుర్చీ కావచ్చు. అది దేవునికి వ్యతిరేకమైన పరిస్థితి అయితే నా ప్రభు కంటే అది నాకు ముఖ్యం కాదు. మొదటి వాడు అన్నాడు, సుఖ సౌఖ్యాల కంటే నాకు దేవుడు ముఖ్యం అన్నాడు. రెండవ వాడు, నా పదవి, నా హోదా కంటే నా దేవుడు నాకు ముఖ్యము. నాకు ప్రమోషన్ రాకపోయినా పర్వాలేదు, నేను బాధపడను, నాకు ప్రభు ముఖ్యం. ప్రమోషన్ కంటే నాకు ప్రభు ముఖ్యం. స్తోత్రం చెప్తారా గట్టిగా? చెప్పండి గట్టిగా. ఒకసారి ఒక తల్లి తన కోడలతో అంటది, పోండి, మంచిగా పెళ్ళిళ్ళు చేసుకొని సుఖంగా బ్రతకండి, పోండి, నాతో వస్తే మీకు ఫ్యూచర్ లేదు, భవిష్యత్తు లేదు, మీరు పాడైపోతారు, పోయి మీరు మరలా పెళ్ళిళ్ళు చేసుకొని సుఖంగా ఉండండి అని అత్త కోడల్ని పంపించేస్తుంది. ఈ మాటలు విని ఒక కోడలు వెళ్ళిపోతుంది, ఒక కోడలు మాత్రం అంటది, అత్త ఆ మాట మాత్రమో చెప్పండి అనకూడదు. స్తోత్ర.
ఆ అత్త ఆ కోడలు చెప్పిన మాట నాకు చాలా ఇష్టం. మీరందరూ ఆ మాట చెప్పాలని ఆశపడుతున్నాను. చదవగా రిపీట్ చేద్దాం. రూతు 1:16. 1:16. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను విడిచిపెట్టమని, నన్ను బ్రతిమాలుకొనవద్దు, నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను. నీవు నివసించు చోటనే నేను నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే ఉంటాను. నీ జనమే నా జనం, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను, నువ్వు ఎక్కడ చచ్చిపోతావు నేను అక్కడే చనిపోతాను, అక్కడే పాతి పెట్టబడతాను, అక్కడే నేను పాతి పెట్టబడతాను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను వేరు చేయటానికి వీలు లేదు. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, ఆమేన్. నిజంగా ఆ మాట ఎంత ఖరీదైన మాట అండి. ఆ మాట నిజంగా చెప్పాలనుకున్న వారి చేతులు ఎత్తారు. నిజంగా ఉట్టి కాదు, నేను కళ్ళు మూసుకుంటాను. నిజంగా చెప్పాలనుకున్నవారు. ఒకప్పుడు నేను ఈ మాటలు చాలా సంఘాన్ని ఈ మాటలు బాగా ప్రాక్టీస్ చేయించాను. ప్రారంభంలో మందిరాలు లేనప్పుడు, అప్పట్లో దేవుని బిడ్డలు విశ్వాసులు అన్నారు జిఎం కాలనీ టైంలో, చెట్టు కింద అయినా పర్వాలేదు, మేము మీతో చెట్టు కింద కూడా మేము ఉంటాము అన్నారు. మాకు మందిరాలు లేకపోయినా పర్వాలేదు, చెట్టు కింద ఉన్నా చెట్టు కింద మేమందరం కూడుకుంటాము, మనం కలిసి దేవుని రాజ్యం చేరుకుందాము అన్నారు. చెప్పండి, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను. నువ్వు ఏమి తింటావో నేను అదే తింటాను. నువ్వు చెప్పండి ఇంకా నువ్వు ఏ సమాధి స్థలంలో ఉంటావో నేను కూడా అక్కడే ఉంటాను. స్తోత్రం. మనము కలిసి చనిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్పడానికి ధైర్యంగా చెప్తున్నాను, మరణము కూడా మనల్ని ఎడబాపటానికి వీలు లేదు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చివరి వరకు ఏ డిస్టర్బెన్స్ మన మధ్యలో రాకూడదు. ఒకవేళ వస్తే దాన్ని ఎత్తి పడేస్తాం. ప్రభు బంధం, యేసు రక్తమును బట్టి మనం కలిగిన ఈ సంబంధాన్ని ఎవ్వరు వేరు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. అధికారమైన, లోక భోగ భాగ్యాలైనా, లోక సంబంధమైన జల్సాలైనా ఏది కూడా ఈ ఆత్మీయ బంధాన్ని ఎడబాపటానికి వీలు లేదు. అందరూ ఆమేన్ అన్నారా? ఆమేన్, ఆమేన్. విడదీయలేరెవరు నన్ను నీ నుండి, విడిపోను నేను నీ ప్రేమ నుండి, విడదీయలేరెవరు నన్ను నీ నుండి, విడిపోను నేను నీ ప్రేమ నుండి. కరువు కంట తడిపినా, ఆదరణ అందుకున్నా, తారలి రాలినా ఉంటాను ఊపిరి ఆగేదాకా, ఉంటాను ఊపిరి ఆగేదాకా, ఉంటాను ఊపిరి ఆగేదాకా, ఉంటాను ఊపిరి ఆగేదాకా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. విడదీయలేరెవరు నన్ను నీ నుండి, విడిపోను నేను నీ ప్రేమ నుండి, విడదీయలేరెవరు నన్ను నీ నుండి. ఆమేన్. ఆ తల్లిని దేవుడు ఆశీర్వదించును గాక. అందరూ అలాగే మారుదురు గాక. చాలా తక్కువ ఆమె వినిపించింది. హల్లెలూయా, హల్లెలూయా.
ఒకరోజు ప్రభు అన్నాడు, పో, స్తోత్రం, పొండి బయటికి అన్నాడు. అప్పుడు ఆ శిష్యులు, మేము ఎక్కడికి వెళ్తామయ్యా? కొట్టినా నీవే, చెప్పండి, తిట్టినా నీవే, వాక్యంతో పొడిసినా నీవే, వాక్యంతో ఎత్తి పట్టుకున్నా నీవే, నిన్ను ఎక్కడ విడిచిపెడిపోతామయ్యా? స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి జీవపు మాటలు మాకు ఇంకెక్కడ దొరుకుతుందయ్యా? మేము మా ప్రాణాలు ఉన్నంత వరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదయ్యా. చెప్పండి హుషారుగా, చెప్పండి యేసయ్యా, ఇంకా గట్టిగా యేసయ్యా, యేసయ్యా. ప్రాణమున్నంత వరకు ఏనాడు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదయ్యా, లేదయ్యా. ప్రతి నిత్యము నిన్ను పట్టుకొని ఉంటామయ్యా. ఆమేన్. అందరు చప్పట్లు కొడదామా గట్టిగా? హల్లెలూయా. ఇది స్నేహబంధం. ఆమేన్. చాలాసార్లు స్నేహాల మధ్యలో కొంచెం తేడా వస్తే విడిపోయే ప్రమాదాలు ఉంటాయి, విడిపోతారు. కానీ నా ప్రభుకున్న స్నేహ బంధం ఎలాంటిదంటే, ఆయన దుఃఖ పెట్టినా బాధ పెట్టినా కడ వరకు నిన్ను ప్రేమిస్తాడు, కడ వరకు పట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? ఈరోజు కాకపోయినా రేపైనను ఆయన తెలుసుకుంటామని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి స్నేహాన్ని వదిలి లోక స్నేహం కొరకు బయటికి వెళ్ళకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. రెండవ లక్షణం, సామెతలు 18వ అధ్యాయం. మీకు రెఫరెన్సులు మాత్రం ఇస్తాను, సమయం లేదు మనకి. 18:24 వాక్యం. బహుమంది చెలికాండ్రు గలవారు నష్టపడును, సహోదరుని కంటేనో ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కూడా కలడు. సహోదరుని కంటే ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు ఎక్కువగా హత్తుకొని ఉండే ఒక స్నేహితుడు కలడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే దగ్గరగా ఉండేవాడు, ఎప్పుడు దగ్గరగా ఉంటాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. ఎప్పుడు దగ్గరగా ఉంటాడు. నువ్వు పడకలో ఉన్నా నీ ప్రక్కనే ఉంటాడు. నువ్వు ఏడుస్తున్నా నీ దగ్గర ఉంటాడు. నువ్వు బాధలో కుంగిపోతున్నా నీ దగ్గర ఉంటాడు. ఆయన దగ్గరగా ఉండు నిజ స్నేహితుడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నన్ను నా ప్రభు ఏమడుగుతున్నాడంటే, నాకు దగ్గరగా రండి. Come close to me. This is the great desire of the Lord. ఆదిలో నుండి దేవుడు తన పిల్లల్ని పుట్టించిన నాటి నుండి తనకు దగ్గరగా ఉండాలని కోరే దేవుడు మన దేవుడు. అక్కడెక్కడ కొండ మీద కూర్చునే దేవుడు కాదు ఆయన, మన మధ్యలో తిరుగులాడు దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆశిస్తున్నాడు, పిల్లలారా నాకు దగ్గరగా రండి. కమ్ క్లోజ్ టు మీ. ఈ రోజున ఒకసారి నువ్వు ఆలోచన చేయి, ప్రభుకు నువ్వు ఎంత దూరంలో ఉన్నావు? ప్రభుకు దగ్గరకు వచ్చి ఎంతకాలం అయింది? ప్రభు సన్నిధిలో మోకరించి ఎంతకాలం అయింది? ప్రభుతో నీ మనసు విప్పి మాట్లాడి ఎంతకాలం అయింది? ప్రభుతో ఆరాధన చేసి ఎంతకాలం అయింది? పరవశించి ఎంతకాలం అయింది? దేవుని సన్నిధి అనుభవించి ఎంతకాలం అయింది? ఒకవేళ ఇది నీ జీవితంలో నిజమే నేను అనేక రోజులైపోయాయి ప్రార్థనలో నిమగ్నమైపోయి పరవశించి ఆరాధనలో లీనమైపోయి దేవుని మహిమను తాకుతూ అనుభవిస్తూ ఆరాధన చేసే సందర్భాలు ఎన్నో రోజులు గడిచిపోయాయి అని మనసాక్షి గద్దిస్తే, మరలా నిజ స్నేహితుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు, ఆయనకు దగ్గరికి రా. స్తోత్రం. బైబిల్లో ఒక స్నేహితుడు ఉన్నాడు, నిజ స్నేహితుడు. వాళ్ళు వీళ్ళు పెట్టిన బిరుదు కాదు, సాక్షాత్తు దేవుడే బిరుదిచ్చాడు. ఇతడు నా స్నేహితుడు,
యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వాక్యం. అబ్రహాము దేవుని నమ్మెను, ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను. అతనికి బిరుదు కలిగెను, అతనికి టైటిల్ కలిగెను. దేవుడే పట్టా ఇచ్చాడు. మై ఫ్రెండ్. అబ్రహాం దేవుడు ఎందుకు అభివృద్ధి ఇచ్చాడు? చదవండి, ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 23వ వాక్యం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను, అది చాలు. అబ్రహాము దేవుని సమీపించాడు, దేవునికి దగ్గరయ్యాడు. ఈరోజు నా మీకు అందరికీ చెప్పే శుభవార్త, అది మీరు హెచ్చరికగా తీసుకోండి, ఆదరణగా తీసుకోండి, ఏ విధంగా అయినా తీసుకోండి. మనుషులకు దగ్గర కాకండి, దేవునికి దగ్గర అవ్వండి. అందరూ చేతులెత్తి ఆమెన్ అంటారా? చెప్పండి గట్టిగా. మీరు మనుషులకు దగ్గర అయ్యే కొలది మానవత్వం, మనుషుతత్వం మీలో విస్తరిస్తాయి. మీరు దేవునికి దగ్గరే కొలది దైవ లక్షణాలు మీలో పెళ్ళుబుకుతాయి. అలాంటి లక్షణాలు మీ అందరికీ అవసరం. కనుక మనుషులను సమీపించడం కాదు, దేవుని దగ్గర రండి. అబ్రహాం దేవుని సమీపించాడు. ఎప్పుడైతే దేవుని సమీపిస్తాడో నిజంగా దేవుడు అనేక విషయాలు మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఈరోజున మనందరికీ ఒక గొప్ప ఆదరణ మాట ఏమిటంటే, నువ్వు ఎంత దగ్గరగా వస్తావో నీ స్నేహం అంత పదిలపరచబడుతుంది. అందరూ ఆమేనన్నారా? నువ్వు ఎంత దూరం అయిపోతావో నీ స్నేహం అంత బలహీనమైపోతుంది. దేవునికి దూరం కాకండి. ఒక హెచ్చరికగా తీసుకో. ఇంట్లో పరిస్థితుల వలన, ఇంట్లో శుభకార్యముల వలన, ఇంట్లో పెళ్లిల వలన, ఇంట్లో ఆ కార్యం ఈ కార్యం వలన మీరు లోక సంబంధులుగా మారి దేవునికి దూరం కాకండి. బంధువులను ముఖస్థుతి కొరకు దేవునికి దూరం కాకండి. ఒక తీర్మానం కండి, నన్ను బట్టి ఎవరు బాధపడ్డా పర్వాలేదు, నా ప్రభు బాధపడకూడదు. నేను ప్రభుని ఎప్పుడు దగ్గరగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం ఎప్పుడు దగ్గరగా ఉండేవాడు. అందుకని అనేక విషయాలు అబ్రహాంతో మాట్లాడడం దేవుడు ప్రారంభించాడు. ఆమేన్. అన్నిటికంటే ముఖ్యమైనది తెలుసా? స్నేహితుడు అంటే నువ్వు ఉన్నది ఉన్నట్లుగా నేను అర్థం చేసుకోగలిగిన వాడు. నా ప్రభు అలాంటి వాడు. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎవరో తెలుసా? ఎలాంటి వాడవో తెలుసా? ఏ స్థితిలో ఉన్నామో తెలుసా? ఒకడు త్రాగుబోతు, ఒకడు దొంగ, ఒకడు వ్యభిచారి, ఒకడు దేవునికి హంతకుడు, దూషకుడు, బలహీనమైన సాక్ష్యం. We don't have any good testimonies. దేవునికి చాలా దూరంగా ఉన్నాము. కానీ ప్రభు నిన్ను దర్శించినప్పుడు, ప్రభు నిన్ను కోరుకున్నప్పుడు, నిన్ను అర్థం చేసుకున్నప్పుడు నీ సాక్ష్యం బాగులేదు. అయినా నిన్ను స్నేహించి, నిన్ను ప్రేమించి, దగ్గర చేర్చుకొని, నీకున్న బలహీనతలన్నీ దూరం చేసి నిన్ను రక్షించిన దేవుడే నిజమైన స్నేహితుడు. అందరూ ఆమేనని గట్టిగా హల్లెలూయా. నిన్ను బాగా అర్థం చేసుకుంటాడు. అంతేకాదు, ఆయన అర్థం చేసుకునే కృప నీకు ఇస్తాడు. అందరూ ఆమేనని గట్టిగా. నేను చెప్పే మాటలు కోట్ల రూపాయలు ఖరీదైన మాటలు. నిన్ను అర్థం చేసుకున్నాడు. బలహీనుడు అయ్యావని అర్థం చేసుకున్నాడు. నిన్ను మరలా కాపాడాడు. తెలియక చేసావని అర్థం చేసుకున్నాడు. మరలా నిన్ను లేపాడు. అమాయకంగా, అజ్ఞానంగా నువ్వు దేవునికి దూరం అయిపోయావని గ్రహించాడు. నిన్ను తెలుసుకున్నాడు, నిన్ను అర్థం చేసుకున్నాడు, మరలా తనకు దగ్గరగా చేర్చుకున్నాడు. అంతేకాదు, నీవు కూడా ఆయనకు దగ్గరైన నీవు
ఆయన అర్థం చేసుకోవాలి, ఆయన గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి. అదే లేఖన సారం. యేసు ప్రభు అనేక సార్లు శిష్యులు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? నేనెవరో మీకు తెలుసా? నేనెవరో మీకు తెలుసా? ప్రజలను ఏమని అర్థం చేసుకుంటున్నారు? నా పట్ల దేవునికున్న, ప్రజలకున్న అవగాహన ఎలాంటిది? వాట్ దే థింక్ ఆఫ్ మీ, నన్ను ఎలా అర్థం చేసుకుంటున్నారు? ప్రభుకున్న గొప్ప ఆశ ఏమిటంటే యేసయ్యని పూర్తిగా మనం అర్థం చేసుకోవాలని. ప్రైజ్ ది లార్డ్. ఆయన అర్థం చేసుకున్నావు అనుకో, నువ్వు ఎప్పుడు సనగవు, ఎప్పుడు బాధపడవు. అది ఎంత నష్టం జరిగినా, ఎంత బాధ కలిగినా, ఎంత దుఃఖం కలిగినా, నువ్వు ప్రభుని అర్థం చేసుకున్నావు కనుక, నా దేవుడు నన్ను బాధ పెట్టాడు, నా దేవుడు నాకు కీడు చేయడు, నా దేవుడు నాకు మనసారా నష్టం కలిగించాడు, ఇవన్నీ నా మేలు కొరికే నా దేవుడు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన అర్థం చేసుకొని కృప ఇస్తాడు. బైబిల్లో ఒక మంచి మాట రాస్తుంటుంది అబ్రహామును గురించి. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వాక్యం, 18:17. మరియు అబ్రహాము పశువుల మందను 18:17. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? నేను చేయబో కార్యం అబ్రహామునకు దాచెదనా అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఏది చేసినా నా స్నేహితులతో నేను పంచుకుంటాను. నా హృదయంలో నా ఆలోచనలన్నీ నా స్నేహితునితో పంచుకుంటాను. స్నేహితుని స్థానం ఎంత గొప్పదండి. ఒక విషయం తెలుసా? తల్లిదండ్రులతో పంచుకోలేని విషయాలు స్నేహితుల మధ్యలో పంచుకుంటారు. సొంత తల్లితో చెప్పని విషయాలు స్నేహితుల మధ్యలో పంచుకుంటారు. అంటే స్నేహ మధ్యలో ఏదైనా పంచుకోగలరు. ఇప్పుడు దేవుడు కూడా అలాంటి స్నేహం మనలో కోరుతున్నాడు కనుక ఆయన ఏది దాచుకోవట్లేదంట. ఆయన చేయాలనుకున్నవన్నీ కూడా మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. అందరూ ఆమేనండి గట్టిగా. హల్లెలూయా. అంటే ఆయన కార్యాలు అర్థం చేసుకోవాలి. అందుకనే బైబిల్ సెలవిస్తుంది, నేను మిమ్మల్ని దాసులుగా పిలవట్లేదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వాక్యం. యోహాను సువార్త 15:15. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని, మీరు నన్ను ఏర్పరచుకోనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి. చూసారా, నేను మిమ్మల్ని దాసులు అని పిలవలేదు. ఎందుకో తెలుసా? యజమానుడు చేసే పని దాసునితో పంచుకోవడం, కానీ స్నేహితుడు మరో స్నేహితునితో అన్ని విషయాలు పంచుకుంటాడు. నా ప్రభు నీతో అన్ని విషయాలు పంచుకోవాలని నిన్ను ఒక స్నేహితుని స్థానంలోకి తీసుకొచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. హల్లెలూయా. అంటే ఆయన అభిప్రాయం, ఆయన ఆలోచన ఏమిటంటే తన హృదయ ఆలోచన అంతా నీతో పంచుకోవాలని. నిజంగా నువ్వు దేవుని స్నేహితుడు అయితే, ఆయన సన్నిధిలో మోకరించి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లయితే నిజంగా అనేక విషయాలు ప్రభు నీతో మాట్లాడతాడు, నీకు బయలుపరుస్తాడు. ఆమేన్. ఎందరో భక్తుల జీవితాలు అలా సాగుతున్నాయి. స్నేహితులతో ఆయన హృదయానుసారంగా అన్ని పంచుకుంటాడు. చూడండి, ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా, రెఫరెన్స్లు ఇస్తాను, త్వరగా చదవండి. స్నేహితుడు ఎప్పుడు కూడా ఏది మనసులో దాచుకోడు. అలాగే నా ప్రభు, నువ్వు నిజంగా స్నేహ భావం కలిగి ఆ పొజిషన్లోకి రాగలిగితే అనేక ప్రత్యక్షతలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు నోరు తెరిస్తే దేవుడు ధారాళంగా మాట్లాడతాడు. అనేక పరిపూర్ణతను కూర్చున్న సత్యాలు దేవుడు నీ ద్వారా అందజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నా ధైర్యంగా నేను చెప్తున్నాను మీ ఎదుట, ఈరోజు ఎంతోమంది సేవకులు
దైవజనులు మాట్లాడగా వినాలని ఆశపడేవాళ్ళు ఎంతోమంది సేవకులే తప్పిస్తూ ఉంటారు. గొప్పగా చెప్పట్లేదు సుమా. దేవుడు తన దాసునికి ఇచ్చిన ఓ అద్భుతమైన ప్రత్యక్షత కారణం ఏంటంటే ఆయన పాద సన్నిధిలో గడుపుటే. ఒక స్నేహితుడు మరో స్నేహితుడితో మాట్లాడినట్లుగా ప్రభు నాకు అనేక విషయాల ఆలోచనలు ప్రత్యక్షతలు ఇవ్వగా నేను వాటిని రాసుకొని ప్రతి ఆదివారం మీ ముందుకు వచ్చి నేను మాట్లాడతాను. ఈ మాటలన్నీ కూడా నేను సొంతంగా ప్రిపేర్ చేసింది కాదు. ఆయన సన్నిధిలో కూర్చుండగా ఆయనను కూర్చున్న అవగాహన కలుగునట్లుగా నా మనసును తెరుస్తాడు. అప్పుడు అనేక విషయాలు నా మనసులోకి రాగా అవన్నీ రాస్తాను. అదే ప్రతి ఆదివారం నేను మీకు అందజేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇవి మీకు జీవమై ఉంది, ఇవి మీకు బలమై ఉంది, ఇవి మీకు క్షేమమై ఉంది, ఇవి మీకు అగ్నిగా ఉంది. మిమ్మల్ని సిద్ధపరచుటకు ఇది ఒక సిద్ధ పాటు అయి ఉంది. దేవుడు మిమ్మల్ని అలాగూ ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. మరో మాట, అడిగిందంతా ఇచ్చేవాడు స్నేహితుడు. అబ్రహాం ఒక స్నేహితుడు. హాగర్ని పంపించేయమంటాడు, ఇచ్చేస్తాడు. ఇష్మాయిల్ని పంపించేయమంటాడు, ఇచ్చేస్తాడు. నీ దశమ భాగం అంతా నాకు ఇవ్వు అంటాడు, మొత్తం దశమ భాగం ఇస్తాడు. అబ్రహాం స్నేహితుడు ఎలా అయ్యాడు? అడిగిందంతా ఇస్తాడు. చివరికి తన సొంత కుమార్ని బలిపీఠం మీద పెట్టమన్నాడు, అడిగాడు. మరో మాట లేకుండా, మరో ఆలోచన లేకుండా తన కుమారుని సహితం బలిపీఠం మీద పెట్టి దేవునికి ఇవ్వగలిగిన సాహసం చేసిన వాడు స్నేహితుడైన అబ్రహాము. ప్రైజ్ ది లార్డ్. అంటే స్నేహితుడు అంటే, స్నేహం అంటే ఏదైనా ఇవ్వగలగాలి, ఏదైనా ఇవ్వగలగాలి. నా ప్రభు నీ కొరకు తన ప్రాణమే ఇచ్చాడు. దేవుడు అనేకసార్లు నేను ఏది ఇవ్వలేకపోతున్నావు అది అడుగుతాడు. నువ్వేమంటావు? అదొక్కటే వద్దు ప్రభా, మిగతా నీ ఇస్తానంట. అదొక్కటి అడగొద్దు ప్రభా అంట. నా ప్రభు అంటాడు, నువ్వు ఏది ఇవ్వలేకపోతున్నావో అదే నువ్వు బలిపీఠం మీద పెట్టగలిగితే నీవే నా దేవునికి నిజ స్నేహితుడివి. అందరూ ఆమేన్ అన్నారా? సో స్నేహితుడు అంటే అడిగిందంతా ఇవ్వగలగాలి. ఆమేన్. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్షిప్ అంటే కాస్ట్లీగా ఉండకూడదు, వాల్యుబుల్గా ఉండాలి. Friendship should not be a costly affair, but it is surely a valuable. పాఠం ఏమిటంటే, స్నేహం అనేది దేవుని దృష్టిలో ఒక విలువ తెచ్చేదిగా ఉండాలి. నీవు కూడా ఎవరితో స్నేహం చేస్తే కాస్ట్ను బట్టి చేయకూడదు, నీ స్థాయిని బట్టి చేయకూడదు. మనల్ని దేవుడు స్నేహించినప్పుడు మనము చాలా అట్టడుగు భాగంలో ఉన్నాం, అయినా ప్రభు మనల్ని ప్రేమించాడు, స్నేహించాడు. యథార్థమైన మనసు కలిగిన స్నేహంతో మనం ఒకరినొకరు ముందుకు సాగుదాం. లోకము లేకుండా, ఎలాంటి లౌకికం లేకుండా, దైవ ప్రేమ కలిగి దేవుని మన మధ్యలో అడ్డంగా పెట్టుకొని నీకు నాకు మధ్యలో దేవుని కలిగి ఆ దైవికమైన స్నేహభావంతో మనం ముందుకు సాగిపోదాము. అందరూ ఆమేన్ అన్నారా? ఆమేన్. మరో మాట రెఫరెన్స్ చదువుదాం. పదిహేనవ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వాక్యం. 15:14. యోహాను సువార్త 15:14. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక. 14వ వాక్యం మళ్ళీ చదవండి. నేను మీకు ఆజ్ఞాపించు వాటన్నిటిని చేసిన ఎడల చేస్తే మీరు నా స్నేహితులై ఉందురు. ఎవరు స్నేహితులు అంటే చెప్పిందంతా చేసేవాడై ఉండాలి, అడిగిందంతా ఇచ్చేవాడై ఉండాలి, చెప్పిందంతా చేసేవాడై ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
ఇలాంటి క్వాలిటీస్ కలిగిన స్నేహితుల కొరకు నా ప్రభు వెతుకుతున్నాడు. ఈ సంఘంలో కూడా ఒకవేళ నువ్వు నిజంగా దేవునికి స్నేహితుడిగా ఉండాలనుకుంటే ఆయన అడిగింది ఇవ్వు, ఆయన చెప్పింది చేయి. ఒకటి సమర్పణ, ఒకటి విధేయత. మరో మాట యోహాను సువార్త 17వ అధ్యాయం 13వ వాక్యం. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారిని నీ వాక్యమిచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో ఉండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించడం లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించు. నిజ స్నేహితుడు తన ప్రాణం అర్పిస్తాడు అనే మాట ఉంటుంది చూడండి. 17, 12, 13. నిజ స్నేహితుడు ప్రాణమిచ్చును. ఎక్కడ ఏమా 13, 15, 13. ఓకే, 15, 13. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఎక్కువైన ప్రేమ గలవాడు. చివరిగా స్నేహం ప్రాణం కూడా పెట్టే స్థాయిలో ఎదిగిన స్నేహం అది. యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణమే పెట్టాడు, స్నేహం కొరకు. ఈ రోజున ప్రపంచంలో జరుగుతున్న రకరకాల హింసాకాండ, భయంకరమైన శోధనలు, బాధలు, వీటన్నిటి మధ్యలో శ్రమలు కలిగిన, బాధ కలిగిన, హింస కలిగిన, రకరకాల సమస్యలు సంఘాల మీదకి వచ్చిన ఈ రోజున నువ్వు చెప్పాల్సిన మాట, నీ మనసులో నిర్ణయించుకోవాల్సిన మాట, నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఒక స్నేహితునిగా నిరూపించుకున్నాడు. నేను కూడా నా ప్రభుకి నిజ స్నేహితునిగా నిరూపించుకోవాలి. అవసరమైతే నా ప్రాణమైన నా ప్రభు కొరకు అర్పిస్తాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అంటే స్నేహం ప్రాణమైన ఇవ్వగలిగిన స్థాయికి వచ్చినప్పుడు వెనుకాడక ఇవ్వగలిగిన స్థితి కలిగి ఉండడమే నిజమైన ప్రేమ. అన్నిటికంటే ఒక్క ముఖ్యం విషయం, ఒక పాయింట్ నేను విడిచిపెట్టాను, బాధ్యతగా ఉండడం. స్నేహితుడు తన స్నేహితునిపై బాధ్యతగా ఉంటాడు. తను అడిగిందంతా ఇవ్వడం మాత్రమే కాదు, తనని ఎలాగైనా పరలోకానికి తీసుకెళ్లాలన్న బాధ్యత. మీ స్నేహితులు ఎవ్వరు కూడా నరకానికి పోకూడదు. ఎలాగైనా నీ స్నేహితులను దేవుని రాజ్యం కొరకు నీవు సంపాదించాలి. అందరూ ఆమేనని గట్టిగా. అబ్రహాము తన స్నేహితుడైన లోతుకి ఎంత ప్రాధేయపడ్డాడు, ఎంత ప్రయాసపడ్డాడు, ఎలాగైనా రక్షించునైనా ప్రాధేయపడ్డాడు. అబ్రహాం మనసులో స్నేహభావం కలిగిన భారాన్ని, బాధ్యతని అంగీకరించి తన మనసులోని ఉద్దేశం నెరవేర్చినట్లుగా దేవుడు లోతును బయటికి నడిపించాడు. ఆ బాధ్యత మనలో కూడా ఉంటే తప్పకుండా నీ స్నేహితులను తప్పనిసరిగా ఈ సంఘానికి నడిపిస్తాడు, దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తాడు. ఈ 7 అనుభవాలు, ఒక స్నేహితునికి ఉండవలసిన 7 అనుభవాలు మనం కలిగి ఈ 7 ప్యాకేజీని దేవునికి గిఫ్ట్గా ఇస్తాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరూ ఆమేనని గట్టిగా.